స్వాగతము దేవా, శుభ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగలించేసిన ఈశ్వరేనా, స్వాగతము దేవా, శుభ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. గురువుతో చేసే ఈ బలియాగము మాకెల్లరకు ఆశీర్వాదం. గురువుతో చేసే ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితములు పండించు దేవా, స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఈ యొక్క దివ్యబలి పూజలు ముఖ్యముగా దేవునికి కృతజ్ఞత తెలియపరచు ఈ యొక్క దివ్యబలి పూజ నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే దేవుడు ఈరోజు నాకు యొక్క గురువు అయిన రోజు, దేవుడు ఇంకా ఒక సంవత్సరం నా జీవితంలో ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలియపరచు ఈ యొక్క దివ్యబలి పూజలో నేను ప్రార్థిస్తున్నా. ముఖ్యముగా మా తల్లిదండ్రుల కోసం కూడా నేను ప్రార్థిస్తున్నా. అదే విధముగా నాతో పాటు కూడా ఇంకా ఒక గురు ఫాదర్ విజయ్ గారు కూడా నాతో పాటు ఈ యొక్క గురు అభిషేకం రోజు ఈ యొక్క దివ్యబలి పూజలో మనము ఇద్దరు కలిసి మళ్ళీ మన సహకారి గురువులతో కూడా ఈ యొక్క పవిత్ర దివ్యబలి పూజ మేము సమర్పిస్తున్నాం. అదే విధముగా ఈరోజు మన ఈ యొక్క సెంటర్లో పనిచేస్తున్న వంటవాళ్ళ ఒక కొడుకు కూడా ఈరోజు పుట్టినరోజు కొనియాడుతున్నారు. ఆయన యొక్క పుట్టినరోజులో దేవుడు ఆ బిడ్డని మంచి ఆరోగ్యం దయచేయాలని, మంచి జ్ఞానం బుద్ధి బలం దయచేయాలని ఆ దేవాది దేవుడితో ఈ యొక్క పవిత్ర దివ్యబలి పూజలో మనము ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఈ రోజు మనతో పనిచేస్తూ ఇక్కడ పనిచేస్తున్న గురుశ్రీ అభయ ఫాదర్ గారు మరియు వెలిగండ చాలైన ఫాదర్ విజయ్ గారు, వీళ్ళు దేవుని యొక్క అభిషేకం పొంది దేవుని యొక్క యాజకత్వంలో భాగం వహించడానికి దేవుడు వారిని గురువుగా అభిషేకించిన రోజు ఈ రోజు. 3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వీరిని దేవుడు అధికముగా దీవించాలని, ఆయన యొక్క సేవలు వీరిని నడిపించి ఇంకా ఎంతో మంది బిడ్డలను దేవుని యొక్క మార్గం నడిపించడానికి వాళ్ళకి శక్తి బలం వస్తారని ప్రార్థించుకున్నాం. మరియు ఫాదర్ ఇన్నో, ఫాదర్ పీటర్ వాళ్ళు కూడా సమర్పించి ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గురుత్వ జీవితాన్ని దేవుని యొక్క అభిషేకం పొందుతున్నారు.
గురుత్వ జీవితాన్ని 3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంలో వాళ్ళు కూడా అడుగుపెట్టుకున్నారు. వీళ్ళ నలుగురు కూడా దేవుని అభిషేకం పొంది ఉన్నారు. దేవుడు ఎంతగానో వీళ్ళు దీవించాలని ప్రార్థించుకున్నాం. మరి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులను బంధుమిత్రులను దేవుడు ఆశీర్వదించాలి. వాళ్ళు చేసే ప్రతి పనులు తోడుగా నీడగా విజయం ప్రసాదించాలని ప్రార్థించుకున్నాం. మరి ఈనాడు మనం పౌలు గారు మారు మనసు పొంది దేవుని అనుసరించిన ఈ యొక్క పండుగను పౌలు గారి పరివర్తన పండుగను మనం కొనియాడుచున్నాం. ఆయన నామమును ధరించిన గురుశ్రీ మన రీజనల్ సుపీరియర్ గారు ఫాదర్ పౌల్ గారు ఆయన యొక్క పండుగ దినములు కొనియాడుచున్నాను. కాబట్టి దేవుడు ఆయన కూడా దీవించాలని పౌలు గారు ఏ విధంగా శక్తితో ఆత్మతో నింపబడి దేవుని యొక్క వాక్యం ప్రకటించి ఉన్నాడు. ఆ విధంగా ప్రభు కోసం నిలబడి ఫాదర్ గారు కూడా దేవుని యొక్క దీవులను పొందుకొని ఆయన ఆత్మతో నింపబడి ఈ లోకంలో మన దశలో ఆయన యొక్క వాక్యం ప్రకటించే శక్తిని బలపరచాలని ప్రార్థించుకున్నాం. మరి ముఖ్యంగా వాళ్ళ యొక్క తల్లిని దేవుడు దీవించాలి. ఈ వయస్సు ప్రాయంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆమెను ఎంతగానో దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థించుకున్నాం. మరియు ఈనాడు అందరూ వాడి జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఆ బిడ్డను కూడా దేవుడు దీవించాలని తల్లిదండ్రులను ఆశీర్వదించాలని మరి ఆ బిడ్డకి జ్ఞానం ప్రసాదించి చదువులో దేవుడు తోడుగా ఉండాలి. ఈ దివ్యవారి పూజలో ప్రార్థించుకుందాం. మనం చేసిన పాపలను ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందరు సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. వీలైనా తలపు చేతులు, వాక్కు చేతులు, క్రియల చేతులు, శ్రద్ధ చేతులు బహు పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇంత కన్నికైన పరిశుద్ధమైన మాటను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించదు. పవిత్రుడైన తండ్రి, నీవు అయోగ్యుడైన నన్ను మమ్మందరినీ కూడా క్రీస్తు శాశ్వత యాజకత్వంలో భాగం పొందుటకును శ్రీసభలో సేవ చేయుటకును ఎన్నుకుంటుంది. మేము నీ సువార్త దీక్షతోను సాత్వికంతోను ప్రబోధించినట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లును దీవింపమని ప్రతిపాదించున్నాము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. లేచి జ్ఞానస్నానం పొంది యేసు నామమును ఉచ్చరించుచు మీ పాపమును కడిగి వేసుకోను. మొదటి పట్టణం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం నుంచి 16వ వచనం వరకు. నేను సిలిసియాలోని తూర్పు నగరంలో జన్మించిన యూదులను, కానీ ఇక్కడ యెరూషలేము నందు పెరిగి గమాలియేలు వద్ద విద్యాసనం గాంచినాను. మన పూర్వుల చదువులను గురించి గట్టి ఉపదేశం పొందింది. ఈనాడు ఇటనున్న మీరు అందరూ దేవునికి మీరు అంకితము చేసుకున్నట్లే నేను అంకితం కావించుకోండి. ప్రభు మార్గము అనుసరించిన ప్రజలను మరణము పాల్గొన్నట్లు హింసించింది. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారి చెరసాలలో పడివేయించింది. ప్రధానార్చకులను విచారణ సభలోని సభ్యులు అందరూ నేను చేసిన దానికి సాక్షులు. నేను వారి అందరి నుండి దమస్కులో ఉన్న సోదరులకు
ఉత్తరములకు తీసుకుని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకుని వచ్చుటకై అచ్చటకు వెళ్ళింది. అట్లు నేను పయనించి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నువ్వు ఏదో నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను ప్రభువా, నువ్వు ఎవరు అని అడిగింది. నేను నువ్వు హింసించుచున్న నజరేయుడగు యేసును అని ఆయన నాతో చెప్పాను. అప్పుడు నా వెంట ఉన్న వారు వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడుచుండిన వారిని సర్వను మాత్రము వినలేదు. ప్రభు, నేను ఏమి చేయవలను అని ప్రశ్నింపగా ఆయన లేచి దమస్కుపురమునకు పొమ్ము, నీవు ఏమి చేయవలని నీ దేవుడు నిశ్చయించినచో అది అంతయు అక్కడ నీకు తెలపబడును అని నాతో పలికాను. కన్నులు మిరుమిల్లు గొలుపు ఆ కాంచుటచే నేను ఏది చూడలేకపోతుంది. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయి, అచ్చట మన ధర్మశాస్త్రము విధేయుడు అననీయ అని ఒక భక్తుడు ఉండేది. యూదులు అందరూ అతడు మంచివాడు అని చెప్పుకుందరు. అతడు నా ఎదురుకు వచ్చి నా ప్రక్కన నిలబడి, సౌలు సహోదరా, నీవు చూపును మరలా పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూచితిని. మన పూర్వులు దేవుడు తన చిత్రము తెలుసుకున్నటకు, నీతిమంతులకు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఏలైనా నీవు చూచిన దానిని విన్న దానిని జనులకు అందరికీ తెలియజెప్పుడు అని ఆయన సాక్షివై ఉండు. ఇక ఆలస్యమైన లేచి జ్ఞానస్నానం పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపమును కడిగి వేసుకొనుము అని ఉపదేశించను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండు. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండు. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 16 పవిత్ర వచనములు 15 నుండి 18 వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుండి. మరియు ఆయన వారితో ఇట్లా, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందరు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము.
హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఒక నిమిషము మనం కళ్ళను మూసుకొని మన దేవాది దేవుని ప్రార్థించుకుంటాం. ఆయన మనతో మాట్లాడాలని ఈరోజు గురు పట్టాభిషేక దినోత్సవంను కొనియాడుతున్న మన గురువులను ఆయన ఆశీర్వదించాలని, ఇంకా వారిని గొప్పగా వాడుకోవాలని మనము వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తాము. స్తోత్రం దేవా, స్తోత్రం 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 దేవా, స్తోత్రం దేవా. ఈరోజు అబ్బా ప్రత్యేక విధంగా అబ్బా మీ బిడ్డలను అబ్బా మేము అబ్బా మార్కు స్వార్థ 3వ అధ్యాయము 13, 14 వచనంలో చదువుతున్నట్లు అబ్బా మీకు ఇష్టమైన వారిని మీ చెంతకు మీరు పిలుచుకున్నావు తండ్రి. వారిని అబ్బా మీ సన్నిధిలో ఉంచి మీతో ఉండటానికి అబ్బా వారిని ఆశీర్వదించాలి తండ్రి. దానితో పాటు అబ్బా వారిని అబ్బా మీ అనుభవంతో నింపిన తర్వాత వారిని ఈ లోకంలో అబ్బా మీరు వెళ్ళవలసిన చోటకు అన్నింటికి నీకు ముందుగానే వారిని పంపించావు తండ్రి. అవును తండ్రి, ఈ సమయంలో అబ్బా ఈ గురువులైన అబ్బా మీ ఇష్టమైన గురువులైన అబ్బా వీరిని అబ్బా మీరు అబ్బా వారు మిమ్మల్ని ఎన్నుకోలేదు తండ్రి. తల్లి గర్భంలో ఉండటానికి మునిపే అబ్బా వారిని మీరు ఎన్నుకున్నారు. మీరు వారిని నమ్మి వారి మీద ఉన్న ఆశ చేత అబ్బా వారిని ఇష్టపడి అబ్బా మీ చెందకు పిలుచుకున్నావు తండ్రి. దానికోసం మేము వందనాలు చెప్తున్నాం తండ్రి. మా గురువులుగా ఉంటున్న మా పరిశుద్ధ ఆత్మ సభ కోసం గురువులుగా పనిచేస్తున్న అబ్బా అభయ ఫాదర్ కోసం, విజయ్ ఫాదర్ కోసము, ఇన్నోన్ ఫాదర్ కోసం, పీటర్ ఫాదర్ కోసము మేము అబ్బా మీ పాదంలో వస్తున్నాం తండ్రి. వీరందరినీ అబ్బా ఈరోజు ప్రత్యేక విధంగా పౌలు మారు మనసు పొందిన ఈ దినంలో అబ్బా వారిని అభిషేకించి అబ్బా మీ గురువుగా ఏర్పరిచినందుకు మేము వందనాలు చెప్తున్నాం తండ్రి. దానితో పాటు ఇంకా అబ్బా ఇప్పుడు వరకు అబ్బా వారితో ఉండి అబ్బా నడిపించిన మీరు ఇంకా వారిని నడిపించాలని అబ్బా ఈ లోకాంతం వరకు అబ్బా మీకు అబ్బా వారు సాక్షిగా నిలబడాలని అబ్బా మీ శక్తిని చూపించే బిడ్డలంగా నిలబడాలని అబ్బా మేము ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు అబ్బా పుట్టిన దినోత్సవంను కొనియాడుతున్న చిన్న అబ్బాయిని కూడా మీరు ఆశీర్వదించి ఆయనకు అబ్బా మీలాగానే అబ్బా దేవునికి మానవునికి ఇష్టమైన ఒక జీవితము జీవించాలని ఆయనకు కావలసిన అనుగ్రహం ఇవ్వాలని ఆ తల్లిదండ్రులను ఆశీర్వదించాలని, అలాగే మా గురువులు తల్లిదండ్రులను కూడా వారు అబ్బా తోడు పుట్టిన వారిని కూడా అబ్బా మీరు ఆశీర్వదించి బలపరచాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, నాకు ఈ నలుగురులో చాలా క్లోజ్ అయిన వారు ఫాదర్ విజయ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మేము ఒకే బ్యాచ్. నాకు ఒక ఫ్యూ మంత్స్ ఆయన జూనియర్ అంతే. అంటే ఒకే సంవత్సరంలో మేమందరము 2010లో ఫౌండర్ గారు ఈ సభను స్థాపించినప్పుడు మేమందరము మొదటి బ్యాచ్లో ఉండేవారము. 7 కలిసి ఒకే రూమ్లో కరుణాపురంలో మేమందరము రూమ్మేట్స్, మేమందరము బ్యాచ్మేట్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో మాకు మొదటి సంవత్సరం ఇవ్వబడిన పని ఏమనగా కరుణాపురంలో ఆలయంను కట్టడానికి, హోలీ ల్యాండ్ని కట్టడానికి, దానికి పని చేయటానికి ఒక వివేర్ లైక్ మేసన్స్ ఉండి ప్రారంభంలో ఆ సమయం నుండి ఈ చిన్న వయసులోనే అప్పుడు నేను ఆల్మోస్ట్ 29 లేట్ ఒకేషన్. నేను ఫాదర్ విజయ్ గారు అప్పుడే జస్ట్ హీ కంప్లీటెడ్ హిస్ ఇంటర్ అండ్ జాయిన్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆయనలో ఉన్న ఆ దేవుని మీద ఉన్న ఆసక్తిని అప్పుడు చూస్తున్నప్పుడు ఆయన ఇద్దరిని గురించి ఆయన గొప్పగా మాట్లాడి వారిలో ఉన్న అభిషేకము నాకు రెండంతలుగా కావాలని ఫాదర్ క్రిస్తు గారిని గురించి కూడా, మరియు మాకు అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న ఫాదర్ సిల్ గారి గురించి ఇద్దరిని చూసి ఆయన ఎంతో వారిలో ఉన్న అభిషేకం నాకు కూడా కావాలని ఆయన ఆశించి ప్రతిరోజు ప్రార్థించే ఒక వ్యక్తి. ఆ సమయంలో చూసామంటే మేము ఫాదర్
క్రీస్తు గారు ఫౌండర్ గారితో మేము కారులో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఆయన కొత్తగా రాసిన పాటలను ఫాదర్కు వినిపించేవారు. అప్పుడు నేను అనుకున్నాను, ఫాదర్లో ఉన్న ఆ దేవుని కోసము పాటలు రాసే ఆ అభిషేకంను ఆ బ్రదర్గా ఉన్నప్పుడే దేవుడు ఆయనకి ప్రసాదించారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసము ఆసక్తి కొని ఏదైనా మనము కోరుకున్నామంటే దానిని దేవుడు ప్రసాదించిన దానిని మన కన్నులారా చూడవచ్చు. ఆ కార్యమును నేను బ్రదర్లో అప్పుడు బ్రదర్గా ఉన్న విజయ్ గారిలో చూశాను. అలాగే ఇప్పుడు కూడా ఆయన ప్రసంగం చెప్తున్నప్పుడు, ఆయన పాటలు పాడుతున్నప్పుడు దాంట్లో ఉన్న ఒకలాగా నాకైతే మాటలు కొన్నిసార్లు అక్కడక్కడ తప్పిపోతుంది. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడతారు, పాయింట్స్ కరెక్ట్గా చెప్తారు. అలా దేవుడు ఆయన్ని ఆశీర్వదించున్నారు. దానికోసం ప్రత్యేక విధంగా ఈరోజు దేవునికి వందనాలు చెప్తున్నాము. ఇంకొక విధంగా చూడాలంటే మా ఫాదర్ సిరిల్ గారు, ఆయనకి ఏం ఆశ అంటే he always shares with us, I would like to become like a Lord. దేవునిలాగా ప్రభువులాగా నేను జీవించాలని ఫాదర్ సిరిల్ గారు మాతో మాట్లాడుతున్నవారు. అప్పుడు మాకు కూడా అలాంటి ఆశ కలిగింది. దానిలో విజయ్ గారికి ఆయన అంటే చాలా ఆశ. ఇప్పుడు కూడా ఆయన బైబిల్ చూసామంటే ఆ బైబిల్ కవర్ ఉండేది. మా అందరికీ బైబిల్ కవర్ ఇచ్చారు ఫాదర్ ఒకసారి పూట వెళ్ళినప్పుడు. ఇంకా బైబిల్ కవర్ని భద్రంగా పెట్టుకున్నవారు ఫాదర్ విజయ్ గారు మాత్రమే. అలా వారి మీద ఉన్న ఆ మర్యాదను, ప్రేమను చూపించే ఒక వ్యక్తిగా ఉంటున్నారు. కాబట్టి ఆ అభిషేకంను దేవుడు ఇంకా గొప్పగా ఇచ్చున్నారు. హ్యాపీ యానివర్సరీ డే ఫాదర్ విజయ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా అభయ కూడా మనకు క్లోజ్ ఎలా అంటే, మేము ఇద్దరం గురు చదువు కోసము థియాలజీ మేము పుణేలో చదివాము. యాక్చువల్లీ హీ ఈజ్ మై సీనియర్. ఆయన నాకు ఒక సంవత్సరం సీనియర్గా ఉండి చదివారు. కానీ ఇద్దరు ఒక ఆయన నా బ్యాచ్మెంట్, ఇంకొకరు నా సీనియర్. ఇద్దరికి ముందే నన్ను గురువుగా చేశారు దేవుడు. అయినా కూడా వారు ఓపికతో వెయిట్ చేసి దేవుని సన్నిధిలో వేచి ఉండి దేవుని అభిషేకం ఇంకా ఎక్కువగా పొందుకున్నారు. అలాగే చాలా ఓపిక చెందిన ఒక మనిషి అభయ. ఎంత కష్టం వచ్చినా, బాధలు వచ్చినా అన్నిటినీ సహించి ఓపికతో జీవించే ఒక వ్యక్తిగా ఆయనని చూస్తున్నాను. ఆ రోజుల్లో ఈ స్థలము కట్టడానికి ప్రారంభించిన సమయంలో ఇక్కడ ఉండి ఆయన ఈ ఎండలో పనిచేసి ఈ స్థలము ఇలా రావటానికి ఎంతోమంది పనిచేశారు. దానిలో ఒకరు అభయ. ఆయన ఇంకా చూసామంటే ఆయన చాలా క్రియేటివిటీ చెందిన ఒక మనిషి. అన్నింటిలో ఒక క్రియేటివిటీతో కార్యం చేసే ఒక వ్యక్తి. ఆయనను కూడా దేవుడు ఈ లోకంను సృష్టించే ఒక వ్యక్తిగా ఉంటున్నారు. అలాగే దేవుడు ఆయనలో కూడా ఆ క్రియేటివిటీని ఉంచి ఉన్నారు. ఆయన ద్వారా ఇంకా ఎన్నో కార్యాలను దేవుడు చేయాలని చేస్తున్నారు, ఇంకా చేయాలని ఆశిస్తున్నారు. ఆయన కోసం కూడా ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో మనము ప్రార్థిస్తాము. హ్యాపీ యానివర్సరీ డే ఫాదర్ అభయ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము పట్టణాల్లో చూసామంటే, ఈరోజు మనము ఏ పండుగను కొనియాడుతున్నామో? పునీత పౌలు పరివర్తన మహోత్సవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ పరివర్తన చెందాలి? ఈరోజు మనం చూసామంటే ఈ మొదటి పట్టణంలో చాలా క్లియర్గా కొన్ని మాటలను మాత్రం మనం చూసామంటే, మొదటిగా ఇది 22వ అధ్యాయము 3వ వచనంలో మనము వింటున్నాము. ఇలా పౌలు చెప్తున్నారు, మీరు ఎలా ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న బెతవారు అంటే పరిసేయులుగా ఉండవచ్చు, సదుసేయులుగా ఉండవచ్చు, లేకపోతే ధర్మశాస్త్ర బోధకులుగా ఉండవచ్చు, వారి దగ్గర ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఎలా మిమ్మల్ని దేవుని కోసం అంకితం చేసుకున్నారో నేను కూడా దేవునికి అంకితం చేసుకొని జీవించే ఒక వ్యక్తియే అని తనను మొదటిగా ఆ సౌలుగా ఉన్న పౌలు ఆ రోజు ఆయన ఎవరు అనే దానిని తెలియపరుస్తున్నారు.
ఈ రోజుల్లో మనము కూడా దేవుని కోసము మన జీవితమును అంకితం చేసుకున్నాము. మనము దేవుని కార్యాలను చేయటానికి, దేవుని గురువులుగా జీవించటానికి, దేవుని సేవను చేయటానికి మనల్ని, మన జీవితంను అంకితం చేసుకున్నాము. కానీ అక్కడ అంకితం చేసుకున్న ఈ వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయనకి ఎలా తోస్తుందో అలా దేవునికి పని చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది గురువులుగా దేవునికి అంకితం చేయబడవచ్చు, కానీ వారికి దేవుడు ఎవరని తెలుసా అంటే తెలియకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే ఈరోజు పట్టణాల్లో, మొదటి పట్టణంలో చూస్తున్నాము, పౌలు ఏదో పని చేస్తున్నారు, చేయలేదని కాదు, కానీ అది దేవుడు ఆయనకని ఉంచిన పనియా అంటే తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మీద ఆసక్తి కొని దేవునికి విరోధంగా వీరు చేస్తున్నారు, వారు చేస్తున్నారు, నేనే సరి అని చెప్పి ఆయన అందరినీ బంధించి యెరూషలేముకు తీసుకురావటానికి ఆయన వెళ్తున్నారు. ఇలా మనలో కూడా చాలామంది దేవునికి పని చేస్తున్నామని చెప్పి మనకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్న కార్యాలను చూసి దేవుడు ఎంతో బాధపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇంకా మనం చూసామంటే అప్పుడు దేవుడు ఆయనని పౌలుకు దారిలోనే ఆయన చూపిస్తున్నారు. ఆయన ఎవరని చూపిస్తున్నప్పుడు అక్కడ పౌలు అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏమనగా, ఇది ప్రశ్న ఏమనగా, దేవా మీరు ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కోసం అంకితం చేయబడిన ఒక వ్యక్తి, దేవుని ఎరిగి ఉండవలసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన అడుగుతున్న ప్రశ్న ఏమనగా, దేవా మీరు ఎవరు? మన జీవితంలో కూడా దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, మన దేవుడు ఎవరు అనే దానిని దేవునికి అంకితం చేసుకున్న వ్యక్తులు కూడా తెలియకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమనగా, మనకు ఇష్టం వచ్చినట్లు పని చేయటం కాదు, మనకు తోచినట్లు పని చేయటం కాదు, దేవునికి ఏది ఇష్టమని తెలుసుకొని మనల్ని పిలిచిన దేవుడు ఎవరు అనే దానిని మనము చాలా స్పష్టంగా తెలుసుకొని దేవునికి పని చేయాలని దేవుడు ఈరోజు ప్రత్యేక విధంగా మనకు ఈ పౌలు మారు మనసు పొందిన ఈ దినోత్సవంలో మనకు నేర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా మనం చూసామంటే ఆయన మొదటిగా ఆయన ఎవరు అనే దానిని అడుగుతున్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నారు, నువ్వు ఈ లోకంలో నా కోసం పని చేస్తున్నావని నువ్వు అనుకొని నువ్వు ఏదో చేస్తున్నావు, నిజంగా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నన్ను హింసిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు హింసిస్తున్న యేసు నేనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మనం చేసే పని వలన దేవుడు ఆనందిస్తున్నారా, లేకపోతే దేవుని మనం హింసిస్తున్నామా? దేవుని హింసించడం అంటే ఏమనగా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసామంటే, ఈ చిన్నారి బిడ్డలకు, ఈ చిన్న వారికి మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని నాకు చేస్తున్నారు అని దేవుడు తెలియపరుస్తున్నారు. మనతో ఉన్నవారిని, లేకపోతే మనకు దేవుడు ఇచ్చిన వారిని వారికి మనం ఆశీర్వాదంగా ఉంటున్నామా, లేకపోతే వారిని హింసిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానిని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. దేవునికి మనం పని చేస్తున్నామని అనుకొని ఏదో చేస్తున్నామో అది దేవునికి హింసగా మారుతుంది అనే దానిని మనము గ్రహించి దాని నుండి బయట రావాలని దేవుడు ప్రత్యేక విధంగా దేవుడు మనకు ఈరోజు ఒక పిలుపును వసగుతున్నారు. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నన్ను దేవుడు ఆయన ఎవరిని తెలియపరిచారు, ఏం చేస్తున్నారు, ఈ
పౌలు ఈ సౌలు ఏం చేస్తున్నారని నన్ను తెలియపరిచారు. ఇంకా వెంటనే ఈ పౌలుకు ఎప్పుడైతే ఆ స్వరమును విన్నారో, దేవుడిని హింసిస్తున్నానని ఆయన తెలుసుకున్నారో, వెంటనే ఆయన ఏం చెప్తున్నారంటే, దేవా నేను ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన ప్రార్థనా జీవితంలో కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని, వ్యక్తిగత ప్రార్థనలో దేవా నేను ఏం చేయవలనని మీరు అనుకున్నారు, మీ ప్రణాళిక, నా గురించి మీ ప్రణాళిక ఏమిటి? నేను ఏదేదో అనుకున్నాను, ఏదేదో చేస్తున్నాను, మీరు ఇప్పుడు చెప్తున్నారు అది అన్నీ నేను హింసించినట్లు ఉంటుందని, ఇప్పుడు నేను ఏం చేయవలనని మీరు ఆశిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆయన హృదయంలో ఉన్న దానిని మనకు తెలియపరుస్తున్నారో, అప్పుడు దానిని విని ఆయన నన్ను గురించి ఏ ప్రణాళిక ఉంచి ఉన్నారు, ఎలాంటి పని నేను చేయాలి అని చెప్పి ఆయన దగ్గర అడగటము. అలా అడుగుతున్నప్పుడు ఆయన చెప్తారు పౌలు గురించి. ఈరోజు అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు, దేవుడు ఆయన అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక పని ఏమనగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన చెప్తున్నారు, అపోస్తల కార్యము 9వ అధ్యాయం, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 5వ వచనం నుండి ఇక్కడ రాయబడి ఉన్నది. దానిలో 6వ వచనం, నీవు లేచి నగరంలోకి పోము, అక్కడ ఏం చేయవాలో తెలుపబడదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్తున్నారు, నీవు లేచి నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఎలాంటి పని చేస్తున్నావో, ఎలాంటి స్థలంలో ఉన్నావో దాని నుండి నువ్వు లేచి నువ్వు చేయవలసిన పని ఏమిటని నీకు తెలియపరుస్తాను అని చెప్పి ఆయనకు చెప్తున్నారు. ఇంకా ఆయన గురించి మనం చూసామంటే 15వ వచనము, నువ్వు ఎలాంటి పని చేయవలసిన ఒక వ్యక్తి. నీవు వెళ్ళుము, ఏలైనా అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా నామము తెలియజేయుటకు నేను అతన్ని సాధారణంగా ఎన్నుకుంటుని. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చెప్తున్నారంటే, నా నామము చేత ఆయన ఈ పని చేయాలి. ఆయన ఏం చేయబోతున్నారంటే, అన్యులకు, రాజులకు ఆయన వారి ముందు నాకు ఒక సాక్షిగా నిలబడబోతున్నారు. నా నామమున ఆయన అనుభవించబోతున్న కష్టమును గురించి కూడా, వేదనలను గురించి కూడా నేను ఆయనకు తెలియపరచబోతున్నానని చెప్పి ఆయన ఏం చేయవలనని కార్యమును కూడా ఇక్కడ పౌలుకు దేవుడు తెలియపరిచి ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మన జీవితంలో ఒక దేవుని సేవకుడుగా మనము ఏం చేస్తున్నామో అనే దానిని మనము పరిశీలించి చూడాలి. ఒకవేళ మనం చేస్తున్న పని దేవునికి ఇష్టమైన పనిగా లేక దేవునికి కష్టంగా, లేకపోతే దేవుని హింసించినట్లు ఉండినా దాన్ని మనం మార్చుకోవాలి. తర్వాత దేవుని సన్నిధిలో మనము కూర్చొని ఆయన ఎవరు అనే దానిని పూర్తిగా మనము గ్రహించాలి. ఆయన మన జీవితం ద్వారా ఏం చేయాలని ఆశిస్తున్నారో దాన్ని ఆయన దగ్గర అడగాలి. అలా అడిగిన తర్వాత ఆయన ఏదైతే మన ద్వారా చేయాలని ఆశిస్తున్నారో దానిని మన జీవితంలో నెరవేర్చటము, ఇది ఈరోజు ప్రత్యేక విధంగా దేవుడు మనకు వసగుతున్న ఒక పిలుపుగా ఉంటుంది. ఈరోజు సువిశేష పట్టణంలో కూడా దేవుడు తన శిష్యులను పంపుతున్నప్పుడు ఆయన అధికారం ఇచ్చి పంపుతున్నారు. ఇప్పటి నుండి మీరు నూతన భాషను మాట్లాడతారని, మీ పాత మాటలు ఈ లోకానికి చెందిన మాటలుగా ఉండవచ్చు. ఇప్పటి నుండి మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటల్లో కూడా జీవం ఉండబోతుంది. మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటల ద్వారా కూడా ప్రజలు అభిషేకం పొందుకోబోతున్నారు, ఆ ఓదార్పును పొందుకోబోతున్నారు.
పొందుకోబోతున్నారు, ఇంకా స్వస్థతను పొందుకోబోతున్నారు. అలాంటి ఒక మాటలు మీరు మాట్లాడబోతున్నారు. మీ జీవిత విధానం మారబోతుంది. ఇంకా మనం చూసామంటే మాకు స్వార్థ 16వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు చెప్తున్నారు, వారు వెళ్ళి అన్ని చోట్ల దేవుని మాటలను మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు యథార్థమని దేవుడు నిర్మించారు. ఈ సమయంలో మన గురువులు కూడా వారు మాట్లాడుతున్న మాటలు, వారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యమును కూడా దేవుడు యథార్థమని నిర్మించాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజల వారి కోసము మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలు నా జీవితం, నీ సేవలు నా జీవితం, చేకొను మోదముతో, చేకొను మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలో నడుపు స్వామి. సహోదరి సహోదరులారా, నేను అందించుచున్నది సర్వశక్తి గలది నా సర్వేశ్వరునికి అంగీకరించినట్లు ప్రార్థించుము. ప్రభు తన మన ప్రవేశం కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రవేశం కొరకు మీ కర్మ ద్వారా ఈ స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు వసిగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చడంలో మాకు సహాయం చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. నీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులకు ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. తలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ చూడటాను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ కార్యక్రమము. నీ వాక్యమైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించి మమ్మ విమోచుటకై నీవు పంపిన రక్షకుడు అతడు. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యము నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు కుమారుడు సంకల్పం నుంచి ఉదయమును అనుగ్రహించెను. కాగా దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరములో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వెంచే వారి మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కాదుగా నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచి ప్రతిమ ఆలోచించున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకించుచు ఇట్లనేను,
మీరు అందరూ దీనిని తీసుకొని భోజింపు. ఏలైనా ఇది నీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధమునని భోజనాంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులను ఇట్లా నేను మీరు అందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముల అప్పమును దర్శన పాత్రములు నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ పాత్రముగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు అందు పరిమాణములు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలోచుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా తమారు కుమార్ పీఠాధిపతులు, గురువులందరితో పాటు మామూలు నీ ప్రేమ పరిపూర్ణలను చేయము. తండ్రి, ఈరోజు ముఖ్యంగా మేమందరం కూడా మరొక సంవత్సరం ఈ యొక్క గురుత్వ జీవితంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృప నాకు, ఫాదర్ అభయ, ఫాదర్ యూనో, ఫాదర్ పీటర్ మా అందరికి అనుగ్రహించినందులకు మరొకసారి నేను వందనములు తెలియజేస్తూ, తండ్రి మా కుటుంబాలను మాకు సహకరించినటువంటి వారిని, మా పరిశుద్ధాత్మ సభ స్థాపకులు ఫాదర్ క్రిస్టియాన్స్ గారిని, మా ఫాదర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశీర్వదించమని, పునీత పౌలు గారిలాగా మేము అందరం కూడా ప్రభా నీకు ఇష్టమైన జీవిత కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తాను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నిజ ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కృతజ్ఞ మరి మాతతోనూ ఆమె భర్తయు పరిశుద్ధాత్మ గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండే నీకు సేవ చేస్తున్న పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మైకు మప్పరాచుదాము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీవు యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మనసుకు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి
ప్రారంభాసనము తండ్రి వినామోషులాగా విలాసులాగా నీ చిత్తము నాటికి కావలసిన మాకు లేనికి అనుగ్రహము మా యొక్క బలమైన వారిని మనిషినట్లు మాకు మంచిము మనుష్యులను ప్రవేశించగా కీడుల నుండి మాకు రక్షించుము ప్రభువా అది కీడుల నుండి మాకు రక్షించుము మా యోజులలో మాకు శాంతిని ప్రసాదింపు నీ దయానుగ్రహం వలన పాపము నుండి మాకు విముక్తులను చేసి అధికారుల నుండి సర్వదా కాపాడు మేము మోక్షానందము మరక్షమైన యేసుక్రీస్తు ఆత్మను నిరక్షించుము శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని నీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచ్చిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును విక్కిపు నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు ఈ వరకు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుగాము. మాకు దయచూపుము సర్వేశ్వరుడా లోకపాపములను ప్రయత్నించుచున్నావా మాకు దయచూపుము సర్వేశ్వరుడా లోకపాపములను ప్రయత్నించుచున్నావా మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల మీదకు పిలువబడిన వారు ధన్యులు. ఓ ప్రభువా, నా యోచక అభిషేకపు వార్షిక ఉత్సవ దినమున విశ్వాసపు పరమ రహస్యములు మీ నామం మహిమ కొరకు సంతోషముతో కొనియాడుతుంది. ఈ దివ్య వారిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితంలో అంతర్భాగము అగునట్లు దీవింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మానవి చేయించున్నాము. ప్రభు మీలో ఉండుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుని దయచేసి ఎవరు కూడా వస్త్రంలో ఇప్పకుండా దయచేసి అందరి ముందుకు వస్తే కేక్ కట్ చేసుకొని వస్త్రం ఉంటుంది కేక్ కట్ చేసుకొని సన్మానిస్తారు. ప్రభువు వారిని ఆశ అదేవిధంగా ఈ రోజున మరి గురు బాబులు ఉన్నారు. అదే కాకుండా గురు మహోత్సవం రోజున పౌర్ణరాజ్ వెళ్ళారు. చాలా సంపాదించి వారిని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా మన మధ్య ఉంది పండుగ పేరు పండుగ కొనియాడుతున్నటువంటి ఫాదర్ పౌర్ణరాజు గారు, ఫాదర్ విశ్వ గారు మరియు మరే గారి కూడా సన్మానిస్తారు. ఇప్పుడు ముగ్గురు కలిసి అబ్బాయి పౌర్ణరాజు ముగ్గురు కలిసి కేక్ కట్ చేసి అదేవిధంగా Happy birthday to you, happy congrats to you, happy congrats to you, happy congrats to you, dear fathers, happy congrats to you. May God bless you. Congratulations. May God bless you. May God bless you, dear fathers. Happy feast. Happy congrats to you. Happy long life to you. Happy long life Hey, to you. happy birthday, Ra. Happy long life to you, dear father. Happy congrats to you. Thank you.